సో చెప్పాను కదా, ఇదే అత్తమ్మ వాళ్ళ ఇంట్లో వేసిన ఫస్ట్ గడప. చూడండి ఎంత బాగుందో, అసలు చాలా బాగా వచ్చింది. చాలా చాలా మా మరిది పెళ్ళికి వేసాను అనమాట. ఇది సెకండ్ గడప అత్తమ్మ వాళ్ళ ఇంట్లోనే. నెక్స్ట్ వచ్చేసి థర్డ్ గడపకు వచ్చేసి నేను మా అక్క ఇద్దరం కలిసి వేసాము. నేను సైడ్స్కి వేసాను, పైన వచ్చేసి అక్క వేసింది అనమాట. అక్క కూడా ట్రై చేసింది. ట్రై చేయడంలో తప్పులేదు కదా రానప్పుడు. సో అదనమాట. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇది పిన్ని వాళ్ళ ఇంట్లో సెకండ్ గడపకి నేను వేస్తున్న డిజైన్ అనమాట. ఇది లేట్ చేయకుండా చూసేసేయండి. మీరు కూడా ట్రై చేస్తారని అనుకుంటున్నాను. మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నా. చూడండి, ఒకవేళ అర్థం కాకపోతే కామెంట్ చేయండి. నేను నెక్స్ట్ టైం మళ్ళీ ఎప్పుడైనా వేసినప్పుడు క్లారిటీగా తీస్తాను. కొంచెం డిస్టర్బెన్స్ ఉన్నాయండి, ఎందుకంటే పిన్ని వాళ్ళు ఇంట్లోకి వెళ్తున్నారు కదా, గృహప్రవేశం ఉంది. సో పిల్లలు అందరూ బిజీగా వర్క్స్లో ఉండే అనమాట. వీడియో తీయడానికి ఎవరు లేకుండే. చిన్న పిల్లలు ఉంటే వాళ్ళకి చెప్పాను అనమాట, ఇలా వీడియో తీయండి అని. సో ఇలా తీశారు. అంత క్లారిటీగా కనిపించట్లేదు, బట్ మీకు అర్థమవుతుందని అనుకుంటున్నా. ఒకవేళ అర్థం కాకపోతే కామెంట్ చేయండి. నెక్స్ట్ టైం వేసినప్పుడు క్లారిటీగా మీకు చూపిస్తా, ఓకేనా. నిజానికి నాకు ఆ రోజే స్టార్ట్ అయిందండి ఫీవరు. గృహప్రవేశం అయిపోయిన ఆ రోజు నైటే నేను ఇంటికి వచ్చేసాను అనమాట, ఫీవర్ ఉందని. ఇంటికి రాగానే టెస్ట్ చేసుకుంటే టైఫాయిడ్ అని వచ్చింది. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు చాలా చాలా సఫర్ అవుతున్నా. ఇప్పుడు మళ్ళీ 8 వస్తే 1 మంత్ అవుద్ది నేను ఫీవర్తో సఫర్, కాబట్టి ఇంకా తగ్గట్లేదు. టైఫాయిడ్ అంటే మరి అంత ఈజీ కాదు కదా. సో దాని విలువ ఏంటి, దాని వాల్యూ ఏంటి అనేది మనకు తెలియజేస్తుంది అనమాట వచ్చినప్పుడే. ఇక్కడ చూడండి, నేను ఒక లోటస్ వేసాను మిడిల్లో. సో తర్వాత చిన్న చిన్న బూటీస్ లాగా ఫ్లవర్స్ వేసాను. నాకు చాలా బాగా నచ్చింది, నిజంగా చాలా మంచిగా అనిపించింది. కానీ క్లారిటీగా తీయలేకపోయిన వీడియో అనేది ఒకటి చిన్న బాధ అంతే. కానీ ఏం చేస్తాం, ఆ టైంలో పిల్లలందరూ బిజీ కదా. సో నెక్స్ట్ టైం వేసినప్పుడు క్లారిటీగా తీయడానికి ట్రై చేస్తా. మీకు ఈ వీడియో ఎలా అనిపించింది, ఏంటిది, ట్రై చేశారా లేదా, యూస్ఫుల్లే అంటారా, ఆరెల్స్ ఇలాంటివి పెట్టాలా వద్దా అనేది కామెంట్ చేయండి. నేను దాన్ని బట్టి ఇంకోసారి ఇలాంటి వీడియోస్ పెట్టాలా వద్దా అనేది ట్రై చూస్తా, ఓకేనా. సో ఇక్కడ చూడండి, నేను సైడ్స్కి కూడా వేసేస్తున్నా అనమాట. చాలా ఈజీ అండి. మీకు పక్కన అట్ట మీద కలర్స్ కనిపిస్తున్నాయి కదా, మనం ఏదైతే కలర్ వేయాలనుకున్నామో ఆ కలర్కి కింద వైట్ కలర్ యాడ్ చేసుకొని బ్రష్ ఆ కలర్స్ మీద అద్దేసి అచ్చుల్లాగా పెట్టుకుంటూ వెళ్ళిపోవడమే. కాకపోతే షేప్ అనేది కరెక్ట్ రాదు, వేస్తూ ఉంటేనే కరెక్ట్గా వస్తుంది. వీలైతే మనం ట్రై చేయొచ్చు కూడా. సో నేను అలానే ట్రై చేశాను, చూడండి. సో అందుకే ఇలా వచ్చింది. మధ్యలో సౌండ్స్ ఏంటా అనుకుంటున్నారా, మా చిన్న బాబు అయితే బోర్ల పడ్డాడు ఈరోజే. సో తనలాడుతున్నాడు అనమాట. ఆ సౌండ్స్ అదే. కావాలంటే క్లిప్ యాడ్ చేస్తా చూడండి. ఇక్కడ కొంచెం అవాయిడ్ చేసుకోండి, చిన్న బాబు కదా. మీకు కూడా హాయ్ చెప్తున్నాడు నా బాబు అని అనుకోండి, అంతే, ఓకేనా. సో ఫైనల్ అవుట్పుట్ ఎలా వచ్చింది ఏంటిది అనేది వీడియోలో చూసేసేయండి. సో నా బాబు అయితే పాపం తనలాడుతున్నాడు. వాడు ఈరోజే ఎన్నిసార్లు బోర్లో పడ్డాడో. ఇంకా వాళ్ళకి మైల్ స్టోన్ స్టార్ట్ అయినాయి అంటే ఒకదాన్ని మించి ఒకటి చేస్తూ ఉంటారు. మనకు చూస్తూ ఉంటే ఆ టైమే తెలీదు. అసలు ఎంత బ్యూటిఫుల్ టైం కదా మన లైఫ్లో అది. వీడియో క్లిప్ యాడ్ చేస్తాం, మీరు కూడా చూసి ఎంజాయ్ చేసేసేయండి. అండ్ ఇక్కడ చూడండి, నేను ఎలా వేస్తున్నాను ఏంటిది అనేది అబ్జర్వ్ చేసేసి మీరు కూడా ట్రై చేసేయండి, ఓకేనా. చాలా సింపులేనండి, మీకు చూసే కూడా అర్థమైపోతుంది కదా. సో చూడండి, నేను మాత్రం అసలు కడపలకి ఏం వేసానో తెలియదు, కానీ నా నైటీకి, నా చేతులకి, నా కాళ్ళకి, నా చున్నీకే తెలుసు నేను ఎంత పెయింట్ వేసుకున్నాను అని. సో అదనమాట, మామూలుగా ఉండదు మరి మనతోటి. ఈ మాత్రం ఉంటుంది కదా. కడపలకి ముగ్గులు వేసామని చూసే వాళ్ళకి ఎలా తెలియాలి, మనం వేసామని తెలియాలంటే ఆ మాత్రం పూసుకోవాలి కదా. మరి అలా అని మీరు పూసుకున్నారు, వద్దులేండి, బాగోదు. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది కామెంట్ చేసి, మన వీడియోస్ని నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, చూసి లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఎవరికైనా యూస్ఫుల్లే అనిపిస్తే, ఎవరైనా నాలా ట్రై చేసే వాళ్ళు ఉన్నారు అంటే లేట్ చేయకుండా ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేసేసేయండి, ఓకేనా. సో ఫైనల్ అవుట్పుట్ చూడండి, ఇలా వచ్చింది. నచ్చిందా లేదా చూడండి, మీరే కామెంట్ చేయండి ఎలా ఉంది ఏంటిది అనేది. మన ఓన్గా మనం ట్రై చేయడంలో తప్పులేదు కదండి. ఈ మాత్రమన్నా మనం వేసుకున్నామంటే బెటర్ కదా, చాలా బాగుంటుంది. సో నాకైతే సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ చాలా ఉంది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి.
సో, చూస్తున్నారు కదండీ! మా బాబు అయితే బోర్ల పడి అట్లా తనలాడుతున్నాడు. నేను బెడ్‌షీట్ కప్పి పడుకోబెడితే వాడు బోర్ల పడిపోయి అట్లా సౌండ్ చేస్తున్నాడనమాట. సో, ఇక్కడొచ్చేసి ఫస్ట్ టైం బోర్ల పడింది ఇది. నేను చూసుకోలేదు ఫస్ట్ టైం గదా! వాడు పక్క మీద మళ్ళేసరికి వెంటనే వీడియో స్టార్ట్ చేసిన. బోర్ల పడి మళ్ళీ పడడానికి ఎళ్తున్నాడు. కానీ గోడ గుద్దుకుంటదని చెప్పి స్టాప్ చేశాను వీడియో.